పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. భారీ వర్షాలతో హైదరాబాద్ హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 514 అడుగులు కాగా ప్రస్తుతం 513 అడుగులకు చేరింది. 2 రోజుల్లో కురిసిన వర్షాలతో చుట్టుపక్కల కాలనీల నుంచి భారీగా వరద నీరు హుస్సేన్ సాగర్ కు చేరుతోంది. దీంతో ముందు జాగ్రత్తగా గేట్లు ఓపెన్ చేసి నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. హుస్సేన్ సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకున్నా భయపడాల్సిందేమీ లేదని అధికారులు చెబుతున్నారు. హుస్సేన్ సాగర్ దగ్గర తాజా పరిస్థితి మా ప్రతినిధి శేఖర్ వివరిస్తారు. గ్రేటర్ హైదరాబాద్ సిటీలో గడిచినటువంటి 3 రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. కుంభవృష్టి తరహాలో గంట నుంచి 3 గంటల పాటు ఏకదాటిగా భారీ వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో హైదరాబాద్లో ఉన్నటువంటి నగరాలన్నీ కూడా నీట మునుగుతున్నటువంటి పరిస్థితులు. ఇక ముఖ్యంగా గ్రేటర్ సిటీ పైభాగంలో అంటే కుకట్పల్లి నుంచి వచ్చేటువంటి నీరంతా కూడా హుస్సేన్ సాగర్లోకి చేరుతూ ఉంది. ప్రస్తుతం హుస్సేన్ సాగర్ దగ్గర F2L లెవెల్ ఏదైతే 514 వరకు ఫుల్ ట్యాంక్ లెవెల్ దాని ప్రజెంట్ సిచ్యువేషన్ ఉంటుంది. అంటే ఆ వరకు నీళ్లు వస్తే కనుక కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అంటారు. కానీ ప్రస్తుతం 513 కంటే తక్కువగానే లెవెల్లో నీళ్లు ఉన్నాయి. ఇన్ఫ్లో ఏదైతే ఉందో అది ఉన్నటువంటి 500కు పైచిలకు క్యూసెక్ల నీళ్లు ఇన్ఫోగా హుస్సేన్ సాగర్లోకి వస్తున్నాయి. అట్లాగే అవుట్ఫ్లోలో 1000కి పైగానే క్యూసెక్ల నీళ్ళంతా అవుట్ఫ్లోలో అంటే మూసీలోకి బయటకు వెళ్తున్నటువంటి పరిస్థితులు. ఇక ఏదైతే ఈ మేజర్గా ఈ హుస్సేన్ సాగర్లో ఉన్నటువంటి నీటిని ఎక్కువ మొత్తంలో మూసీకి వదలడానికి, నీళ్ళు ఎక్కువగా ఉన్నప్పుడు మూసీకి వదలడానికి ప్రత్యేకంగా గతంలో గేట్లను ఏర్పాటు చేశారు. ఆ గేట్లను కూడా ఏదైతే ఓపెన్ చేసినటువంటి పరిస్థితులు, ఎందుకంటే సడన్గా వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కువ మొత్తంలో ఒకేసారి 12 మిల్లీమీటర్ల వర్షపాతం, సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వర్షం నీరు ఎక్కువగా హుస్సేన్ సాగర్ మీద ఉన్నటువంటి బేగంపేట్ ఏరియా కావచ్చు, కుకట్పల్లి ఏరియా కావచ్చు, JNTU ఏరియా నుంచి అంతా కూడా ఇటు హుస్సేన్ సాగర్లోకే నీళ్లు వస్తూ ఉంటాయి. కాబట్టి హుస్సేన్ సాగర్లో ఎక్కువ నీరు కనుక నిలిచి ఉంటే ఇబ్బంది అయ్యేటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో వచ్చిన వాటిని వెనువెంటనే బయటకి వెళ్ళగొట్టేటువంటి ప్రయత్నం అయితే అధికారులు చేస్తూ ఉంటారు. ఇక మనం ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి ఏదైతే బోర్డు ఉందో ఈ బోర్డులో 513 కంటే తక్కువగా నీరు కనిపిస్తున్నట్లు ఆ బోర్డులో కనిపిస్తూ ఉంది. ఇక 514 వరకు ఉన్నట్లయితే అది ఫుల్ ట్యాంక్ లెవెల్గా ఉంటుంది. దాని వల్ల కొంత ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఆ పరిస్థితి లేదు, ప్రశాంతమైనటువంటి వాతావరణంలోనే హుస్సేన్ సాగర్ ఉంది అన్నట్లుగా అటు అధికారులు కూడా చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్టు నాయుడుతో శేఖర్, సాక్షి టీవీ, హైదరాబాద్.